ఆర్క్ రామరెడ్డి గారు, మన గుమ్మి రామరెడ్డి క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, అట్లనే మన స్టేట్గా హైదరాబాద్ క్రెడై ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ క్రెడై హైదరాబాద్ ఏదైతే ఎక్స్పో ఉన్నదో, ఇక్కడ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రతి సంవత్సరం కూడా చేస్తాము. ఆ ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ చేసుకోవడం, మరి సంజయ్ జాజు గారు చీఫ్ సెక్రటరీ గారు మరి చీఫ్ గెస్ట్గా వచ్చి మొదటిసారి బహుశా చీఫ్ సెక్రటరీ రావడం, ఒక చీఫ్ గెస్ట్గా ఒక క్రెడై ప్రాపర్టీ షోకు రావడం చాలా సంతోషం. సరే, నేను కూడా క్రెడైలో ఫౌండింగ్ మెంబర్ను, బిల్డర్గా ఉంటుంది. సరే, ఈరోజు భువనగిరి ఎమ్మెల్యేగా మరి అక్కడ ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఇవన్నీ కూడా హైదరాబాద్కి సంబంధించి, ఏదైతే బిల్డర్స్కి సంబంధించి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాద్కున్న పెద్ద అసెట్ ఏంటంటే హైదరాబాద్కున్న క్లైమేట్, హైదరాబాద్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. వరుస ప్రభుత్వాలు, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీకి ఫౌండేషన్, హైటెక్ సిటీకి మొదలు ప్లాన్స్ అన్నీ కూడా చేసిండ్రు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి హైటెక్ సిటీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇంకా దాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లే కార్యక్రమం. రింగ్ రోడ్ కావచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, మెట్రో కావచ్చు, అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్లో మరి ఒక పొలిటికల్, రాజకీయమైన ఒక పరిపక్వత ఉండడం వల్ల ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఏ సిటీ కూడా లేదు. అంటే ఇది ఒట్టి బోస్టింగ్ కాదు. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రాలు, పక్క సిటీస్లకు పోతే అసలు ఏ విధంగా రోడ్డు చేస్తున్నారో కూడా తెలియదు. ఒక ఎస్టీఆర్ రోడ్డు చూస్తే ఆ రోడ్డు అసలు మన రింగ్ రోడ్కో సర్వీస్ రోడ్ లాగా కూడా అవపడతలేదు నాకైతే. మరి అంటే ఇక్కడ ఉన్న మన పొలిటికల్ వీళ్ళు, మనకున్న ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కావచ్చు, మనకున్న పొలిటికల్ వీల్ కావచ్చు, మరి ఈ సిటీని ఈ స్థాయికి తీసుకెళ్ళినారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనుమల రేవంత్ రెడ్డి గారు ఇంకా విజనరీ లీడర్గా గత ప్రభుత్వాలు, గత నాయకుల కంటే ఎక్కువ కూడా ఒక పెద్ద విజన్ తోటి హైదరాబాదును ఫ్యూచర్ సిటీగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హైదరాబాదులో ముఖ్యంగా ఈరోజు మరి తన మార్కుగా ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తుండ్రు. అంటే మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్కే 7-8 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, మరి ఈరోజు గాంధీ సరోవర్ వరకు, అక్కడి నుంచి ఇది గండిపేట నుంచి అటు అది 11.5, ఇది ఒక 9.5, రెండు కలిపి 21 కిలోమీటర్స్. మరి ఈ రెండు మూసీ రివర్ ఫ్రంట్లు, ఈ రెండు కూడా మూసీ రివర్ ఫ్రంట్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా 7-8 కోట్లతోటి ఈరోజు డిపిఆర్లు అయినాయి, డిజైన్స్ అయినాయి. మరి వాటిని మళ్ళీ సరి చేసుకునే కార్యక్రమం అయింది. ఎన్జిటి పర్మిషన్స్, ఇతరత్ర అన్ని పర్మిషన్లతోటి ఈ మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమం త్వరలో ఫౌండేషన్ వేయబోతూ ఉన్నారు. మరి ఈరోజు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా, నాడు హైదరాబాద్కు రింగ్ రోడ్ ఏ స్థాయిలో అభివృద్ధి దోహదకం అయిందో, హైదరాబాద్కు ఒక ఎయిర్పోర్ట్ ఏ విధంగా దోహదం అయిందో, ఈరోజు మనకు ఈ మూసీ రివర్ ఫ్రంట్. ఎందుకంటే అంతకుముందు మూసీ అంటే మూసీ దగ్గరికి పోని పరిస్థితి ఉండే, ఒక కంపు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ, హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థగా నడిచిన మూసీ రివర్ ఒక ఇంటర్నేషనల్ సిటీ లాంటి హైదరాబాద్కు ఓ డ్రైనేజ్ వ్యవస్థ లాంటి మూసీ తయారైంది. ఒక వికారాబాదు కొండలకి వెళ్ళి వచ్చే మూసీ, దాన్ని మరి మనం ఎవ్వరు పట్టించుకోక, గత ప్రభుత్వాలు పట్టించుకోక ఆ స్థాయికి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తూ స్వచ్ఛమైన నీరు మూసీలో ప్రవహింపజేసే కార్యక్రమం. మరి కిందికి నల్లగొండ ప్రాంత ప్రజలకు కూడా, భువనగిరి ఆ ప్రాంత ప్రజలకు కూడా స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేసే కార్యక్రమం, ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను కూడా తొలగించే విధంగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ చేస్తూ, మూసీ మీద కమర్షియల్ కాంప్లెక్సెస్ కావచ్చు, రెసిడెన్షియల్ టవర్స్ కావచ్చు, మరి టూరిజం కావచ్చు, వాక్వేస్ కావచ్చు, జాగింగ్ ట్రాక్స్ కావచ్చు, మరి ఇట్లాంటివన్నీ కూడా చేసి మరి గొప్పగా మూసీ రివర్ ఫ్రంట్ చేస్తూ ఇది ఒక రిమార్కబుల్. అంటే హైదరాబాద్కు ఇంతకుముందు చెప్పినట్టు రింగ్ రోడ్ ఏ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ దోహదమైందో, దీనితోటి మరి హైదరాబాద్ ఇంకా ఒక ట్రూలీ ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ కాబోతుంది. ఇదే కాకుండా మనకు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ చెన్నైకి
అటు ముంబైకి ఇటు బెంగళూరుకు 3 బుల్లెట్ ట్రైన్స్ ఏ సిటీకి కూడా దేశంలో ఎక్కడ కూడా వస్తారు. సో ఇవన్నీ వసతులు ఉండి ఈరోజు హయ్యెస్ట్ స్కై స్క్రాపర్స్ హైదరాబాద్లోనే ఉన్నాయి. సో మనకి ఈ స్థాయిలో హైదరాబాదు గొప్పగా జరుగుతుంది కాబట్టి ఇది సరే. అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ కొంత ఎత్తు తగ్గులు ఏ రాష్ట్రంలో అయినా ఉంటాయి. అక్కడ బెంగళూరులో మొన్నటిదాకా బాగుండి ఇప్పుడు కొంచెం తగ్గింది. ఓ సందర్భంగా ఎక్కువ ఉంటుంది. ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ ఈరోజు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ వెన్ యూ కంపేర్ ద సేల్స్ వాల్యూమ్స్ కానీ వాల్యూ ఆఫ్ ద సేల్స్ కానీ చూస్తే గత సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ మనది గ్రోతే ఉంది ఇప్పుడు కూడా. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేంత గ్రోత్ ఉండకపోవచ్చు కానీ బట్ ఇంత లోలో కూడా హైదరాబాద్ విల్ క్యారీ ఆన్ ఇట్స్ ఓన్. అంటే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లుంది, హైదరాబాద్లో బిల్డర్స్ అట్లా ఉంటారు, హైదరాబాద్ ఎంటర్ప్రైజింగ్ అట్లున్నారు, ఐటీ గ్రోత్ అట్లా ఉంది. కాబట్టి హైదరాబాద్ను ఎవరు ఆపలేరు. మరి దీనికి మా విజనరీ సీఎం కూడా దీన్ని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి దీన్ని ఇంకా బాగా చేస్తారు. మా క్రెడై మా జయదీప్ వీళ్ళంతా కూడా ఈరోజు రేటు డిమాండ్ తగ్గేది లేదు, రేట్ ఆగేది లేదు, అంతే కదా. సో ఇది రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు, ఇది మా క్రెడై స్లోగన్. సో ఇది అంటే ఇప్పుడు జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రేట్లు ఇంకా బాగా పెరుగుతాయి. సో త్వరగతిన ఈ అవకాశాలు చేజిక్కించుకోవాలి, సేల్ చేసుకోవాలి. ఈ 3 రోజుల ప్రాపర్టీ హైటెక్స్లో పెద్ద ఎత్తున పాల్పంచుకోవాలని కూడా హైదరాబాద్ వాసులను కోరుతా ఉన్నాం. క్రెడై